బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఆల్రెడీ ఒక అమ్మాయికి 3 గ్రీన్ కార్డ్స్ ఇచ్చారంట. అలాగే ఒక అబ్బాయికి 3 రెడ్ కార్డ్స్ కూడా ఇచ్చారంట. ఎవరో చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు అగ్ని పరీక్ష కంటెస్టెంట్ స్క్రీనింగ్ అయిన వాళ్ళల్లో పుట్నం, రాజకుమారి, అభిజ్ఞ, అలాగే గౌరీ కుమారి, వీళ్ళల్లో రాజకుమారి అనే ఆవిడికి 3 గ్రీన్ కార్డ్స్ ఇచ్చారంట జడ్జెస్ అందరూ కూడా. సో ఆమె ఖచ్చితంగా అగ్ని పరీక్షకి అయితే సెలెక్ట్ అయిపోతుంది. అండ్ అలాగే అబ్బాయిల్లో శౌర్య అని చెప్పిన ఒక అతను ఉన్నాడంట. అతనికి 3 కూడా రెడ్ కార్డ్స్ ఇచ్చారంట. ఎందుకు ఇచ్చారంటే అతను చాలా పాజిటివ్గా ఉన్నాడంట, చాలా నెమ్మదస్తాడంట, చాలా మెతగ్గా ఉన్నాడంట. సో వీళ్ళు ఏం కన్సిడర్ చేశారంటే జడ్జెస్, ఇతను బిగ్ బాస్ షోకి అర్హుడు కాదని చెప్పని అతనికి అయితే 3 రెడ్ కార్డ్స్ ఇచ్చేసారనమాట. అర్థమైందా? బిగ్ బాస్కి ఏం కావాలో గొడవలు మాత్రమే కావాలి. సో ఎంటర్టైన్మెంట్కి రెడీగా ఉండండి. అండ్ అలాగే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ని. అప్డేట్స్ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఆల్రెడీ ఒక అమ్మాయికి 3 గ్రీన్ కార్డ్స్ ఇచ్చారంట. అలాగే ఒక అబ్బాయికి 3 రెడ్ కార్డ్స్ కూడా ఇచ్చారంట. ఎవరో చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు అగ్ని పరీక్ష కంటెస్టెంట్ స్క్రీనింగ్ అయిన వాళ్ళల్లో పుట్నం, రాజకుమారి, అభిజ్ఞ, అలాగే గౌరీ కుమారి, వీళ్ళల్లో రాజకుమారి అనే ఆవిడికి 3 గ్రీన్ కార్డ్స్ ఇచ్చారంట జడ్జెస్ అందరూ కూడా. సో ఆమె ఖచ్చితంగా అగ్ని పరీక్షకి అయితే సెలెక్ట్ అయిపోతుంది. అండ్ అలాగే అబ్బాయిల్లో శౌర్య అని చెప్పిన ఒక అతను ఉన్నాడంట. అతనికి 3 కూడా రెడ్ కార్డ్స్ ఇచ్చారంట. ఎందుకు ఇచ్చారంటే అతను చాలా పాజిటివ్గా ఉన్నాడంట, చాలా నెమ్మదస్తాడంట, చాలా మెతగ్గా ఉన్నాడంట. సో వీళ్ళు ఏం కన్సిడర్ చేశారంటే జడ్జెస్, ఇతను బిగ్ బాస్ షోకి అర్హుడు కాదని చెప్పని అతనికి అయితే 3 రెడ్ కార్డ్స్ ఇచ్చేసారనమాట. అర్థమైందా? బిగ్ బాస్కి ఏం కావాలో గొడవలు మాత్రమే కావాలి. సో ఎంటర్టైన్మెంట్కి రెడీగా ఉండండి. అండ్ అలాగే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ని. అప్డేట్స్